కాబట్టి ఈ దినమున మనము చూస్తున్నాము క్రీస్తు పిల్లల ఎంతైనా నమ్మదగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం విశ్వసించిన దేవుడు. ఎందుకంటే ఆయన 2026 సంవత్సరాలకు పూర్వం ఈ లోకములోకి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి రక్తంలో కాచి ఆయన నమ్మిన వారందరికీ వేరు చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తమును కాచాడు, పాతి పెట్టబడిపోయాడు, పాపాలను జయించి నిత్య రాజ్యానికి మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన మనలను మరిచిపోని దేవుడు, ఆయన కాపాడే దేవుడు. క్రీస్తు పిల్లల ఇప్పుడు మనం చూసినటువంటి ఈ 5 కార్యములు మనం చూసినట్టయితే మొట్టమొదటిగా మనల్ని మన పాపములను క్షమించువాడు. రెండవది నమ్మదగిన వాడు కనుక ఆయన సహవాసములకు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. క్రీస్తు పిల్లరా, అంతేకాక మనల్ని కాపాడులో నమ్మదగిన వాడు, అంతేకాక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, అంతేకాక శోధనలు తప్పించడం కూడా మన దేవుడు నమ్మదగిన వాడు. పడదామా? నాకు ఇచ్చిన టైం అయిపోతుంది కాబట్టి అందరూ కూడా కలిసి వచ్చిన చదువు చదవాలి, పాడదాం. నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయవు,